వయసులో 100 అనుకున్నాను నేను కూడా. జిక్కి జానకి ఎంత పెద్ద సింగర్ని అయిపోయి సావిత్రికి జమునికి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా. ఏమైంది? మైదా పిండి పిసుక్కుంటున్నా. ఒరే చంటిగా వింటున్నావా? మొదలెట్టాడు పొద్దున్న. ఏంటదే? హారతి బేబీ. అరగంట నుంచి కొడుతున్నావు, ఏమొచ్చింది? పుణ్యం వచ్చింది. ఏది చూపెట్రా. పుణ్యం ఎలా చూపిస్తాం? 20 రూపాయలు కొబ్బరికాయ, 5 రూపాయలు అగరబత్తి, 3 రూపాయలు కర్పూరం ఇవన్నీ పెట్టిన పెట్టుబడి కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీకు కనిపించదే? కాకెత్తుకుపోయిందా? అయ్యో అయ్యో, ఏంటా మాటలు? లెంపలేసుకో. దేవుణ్ణి అలా అంటాం మహాపాపం. ఆడు నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే. దేవుడా ఆడి బూడుదా. అవ్వా, తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు, లేదా నీ చెప్పు తీసుకుని కొట్టు, అంతేగాని. ఏమైంది? అయ్యో కొత్త చెప్పులు, కొత్త చెప్పులు కొనుక్కుని 10 ఏళ్ళు అవ్వలేదు. పట్టుకో. నీకు సిగ్గుంటే వచ్చే జన్మలోనైనా చెప్పుగా పుట్టకు. ఒకవేళ పుట్టినా మా బేబీ కాలు కింద ఉండకు. ఏడ్చా వెలగివో బావా. వచ్చింది మరదలు. ఏంటత్తా చెప్పులు తగ్గిపోయినట్టున్నాయి? అయ్యో పాపం, పిన్నేసులు పెట్టుకుంటున్నావా? నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా విజ్జిబాబుకి చెప్పేదానిగా. నాకు బూట్లు పంపినప్పుడే నీకు 2 జతలు పడేసేవాడు కొరియర్లో. బావా ఎలా ఉన్నాయి చూడు. ముసలోడు డప్పు కొడితే ముసలద్దు రంకేసిందని బాగానే వయ్యారాలు పోతున్నా అసలోచన. అది ఇప్పుడు ఏమందని? పోన్లే బావా, పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్త. మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి మలాంటి వాళ్ళు లెక్క చెయ్యం, కొత్త కొనుక్కుంటాం. మీ శేఖరం పాపం టీచర్ జాబ్ కదా, మొహా అంటే 25,000 ఉంటదేమో జీతం. అందులోనే అన్ని చూసుకోవాలి. నీ కొడుకు అమెరికాకి ఎగేసుకెళ్ళి చేసేది కూడా ఈ హోటల్ పనే. 4 డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు. పోన్లేరా చంటి, నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. దీని కొడుక్కి నాకు చదువు అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ పెసరట్లు వేసుకుంటుంటే ఆడక్కడ పిజ్జాలు బొజ్జాలని దిబ్బరొట్లు వేసుకుంటున్నాడు. అది కాదే, నీ కొడుకు అమెరికా వెళ్ళిన కొత్తలో టాయిలెట్లు అవి కడిగేవాడంట కదా, ఇంకా అది చేస్తున్నాడా మానేశాడా? బేబీ, దాని నోట్లు నోరెందుకు పెడతావు? పర్లేదులే బావా. బేబత్తకి హ్యాండ్స్ లో రూపాయి లేకపోయినా బాడీలో కొలెస్ట్రాల్కేం తక్కువ లేదని తెలిసిందేగా. నేను వెళ్తాను, షాపింగ్స్కి వెళ్ళాలి. షా, ఆ మాలికి అతని మీద వేసుకోవడం ఎందుకో, మళ్ళీ నడుము ఇరిగిందని ఏడ్డం ఎందుకు? పడింది దాని వల్ల కాదు బేబీ, నీ వల్ల. నా వల్ల పడలేదురా, దాని వల్ల పడకుండా కాపాడతాను. అబ్బా సంటి, ఆ ఫోటో సుబ్బారెడ్డిదేనా? ఆవిడ కుడుగులా ఉండేవాడు, ఎలా పోయాడంట? గుండెపోటు. అయినా ఈ ఫోటో ఏంట్రా ఇంత అద్దానంగా ఉంది? పాపం వాళ్ళ దగ్గర అదే ఉండుంటుంది బేబీ. థూ, పోయాక ప్రేతకల శవంలో ఉండాలి కానీ ఫోటోలో కాదు. పీనాస్ సచ్చినోడు. సరైన ఫోటో దిగుంటే ఇలాంటప్పుడు పేపర్లు వేసుకోవడానికి ఎంత కళగా ఉంటుందో. పోయాక ఏ ఫోటో అయితే ఏంటి బేబీ, మనం ఏమన్నా చూస్తామా సస్తామా? ఒరే సంటిగా, మన అర్జెంటుగా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా 4 ఫోటోలు దిగాలరా. నేను ముందు పోయాననుకో, నువ్వు మంచి పట్టం కట్టించు. నువ్వు పోయావనుకో, నేను కట్టించి పెడతాలే. భలే చెప్పావే. ఎక్కడ బాలాదూర్ తిరిగి వస్తున్నావే అనసూయ? పార్లర్కి వెళ్ళొస్తున్నా. ఓయబ్బో, నువ్వు దాచిన కట్నం డబ్బులు సగం దీని మొహానికి పేడ రాసుకోవడానికి సరిపోతుందిరా. మనసు మంచిగా ఉంటే మొహం కళకళగా ఉంటది, కడుపులో కుళ్ళుంటే మాడు మొహలాగే ఉంటది. కాస్త నవ్వడం నేర్చుకోవే అనసూయ. ఇదిగా మంచినీళ్ళు తెస్తాను, మందులు వేసుకుందు గాని. ఎక్కడ పడ్డావు? అంటే అది సులో. ఈ ముసల్దే తగిలించేసి ఉంటుంది దెబ్బ. రాకాసులో నోరేసుకొని పడిపోద్ది మళ్ళీ ఏమన్నా అంటేని. బేబీని ఎందుకమ్మా అంటావు? నన్ను ఆవిడ తిట్టినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటావు. నేను ఒక్క మాట అంటే చాలు కూతురు నన్ను కూడా చూడకుండా ఆవిడకే సపోర్ట్ చేస్తా మాట్లాడతావు. అసలు సిగ్గులేదు అసలు నీకు. మాకు కాదే, నీకు లేదు సిగ్గు. బయటేసి 20 ఏళ్ళే, ఒంటి మీదకి 34 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి పిటకలు ఏమి లేకుండా ఇంకా మీ బాబు మీద పడి సిగ్గు లేకుండా తింటున్నా. ఇగో మందేసుకో. పోన్లే బేబీ, చిన్నపిల్ల. ఇదా
పెళ్లి చేస్తే 10 పిల్లలు నిన్నట్టు 10 మంది పిల్లల్ని టక 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 ఈనేది. అయినా నాకెందుకులే, రేపు వస్తావా క్యాంటీన్కి? చిన్నదెబ్బేగా, వస్తాలే బేబీ. సర్లే, నేను అన్న మాటలకి ఇది ఎలాగో రాత్రి నీకు తిండేటది కానీ చపాతి కూర పంపిస్తాను, తిను. ఏయ్, మీ నాన్న జాగ్రత్త. ఒసేయ్, 9 గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి, మర్చిపోకు. మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు, ఈ ముసల్దానికి రాదేటో. అనసూయ, అమ్మ నన్నేనేదో కూసావు. సంటి, నీకు ఇష్టమని వేసనకాయలు కొని తెచ్చాను, ఇక్కడ ఎడుతున్నానే. ఏ గుమ్మడికాయ, ఇప్పుడు తిట్టుకోయే. పాముచోలు ముసల్దానికి. బేబీనేమి అనకే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. దాని మాట కాదు, ప్రేమ చూడు. రోజు చూస్తున్నావు, వేరుశెనక్కాయలు తింటే నీకు ఎలర్జీ అని కూడా తెలియనావిడ ఫ్రెండ్ మళ్ళీ నీకు. అది అంతకంటే ఎక్కువేనే నాకు. అవును, ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తుంది? బేబీ బేబీ బేబీ. నాన్న చొక్కా సరిగ్గేసుకెళ్ళు. తెలుసులేవే. బా బేబీ వస్తున్నాను బేబీ నేను. బేబీ బేబీ, ప్రతి దానికి బేబీ. మా ఇద్దరు ముసల్ది. మీ గ్రూప్ పేరేంటి? కెప్రిషియో. గాయస్ ఎవ్రీబడి లిజన్. మీ పేరు 3 times పిలుస్తాం. 1 minute లో మీ పెర్ఫార్మెన్స్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. ఏమైంది? నో రిప్లై. ఎక్కడ్రా? సరే, ముందైతే రిజిస్టర్ చేసుకుందాం, ఆ తర్వాత చూద్దాం. ఇవాళైనా టైంకి రావాలి కదరా. పద, పద, పద. ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు? సోఫా 2 groups సార్. వాట్ విక్రమ్, యు బీన్ ట్రయింగ్ సిన్స్ 2 weeks అండ్ యు బ్రాట్ ఓన్లీ 2 groups? వాట్స్ గోయింగ్ ఆన్? సార్ మ్యూజికల్ షోస్ ప్రతి ఛానల్ ఉన్నాయి సార్. మన అన్నిటికంటే డిఫరెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాం సార్. మనకు కావాల్సిన ఒరిజినల్ కంపోజర్స్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ సార్. దొరికిన వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవడం అంటే అందరిలో అయిపోతాం సార్ మనం. ఐ అడ్మైర్ యువర్ ప్యాషన్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ అ బిజినెస్. టీఆర్పీస్ లేకపోతే నేనేం చేయలేను. ఐఎమ్ ఆల్సో ఆన్సరబుల్ టు సంబడి అప్ స్టేర్స్. బట్ సార్, నో, ఐఎమ్ గివింగ్ యూ 4 weeks టైం. ఈ లోపు నువ్వు ఆ టీఆర్పీ రేటింగ్ మార్చే టాలెంట్ తీసుకురాగలిగితే పర్లేదు. ఇఫ్ నాట్, సెండ్ ఇన్ యువర్ రిజిగ్నేషన్. రెడీ బాయ్స్? యా రెడీ. ఐ ఓకే? యా యా, ఐమ్ ఫైన్. శాలిని, అమ్మకి ఏమైంది? వెళ్ళి చూడు ఒకసారి. ఫుల్గా తాగేసుకుంటే ఇంకేమవుద్ది? షాలిని, షాలిని, ఐ ఓకే? షాలిని, And excuse me, get out, get off the stage. సార్ సార్ ప్లీజ్ సార్. Take them out. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నో నో, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చిన ముందు ఉన్నారు. వెతకడంలో మనమే తప్పు చేస్తున్నాం. వీ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. 1 year నుంచి ట్రై చేస్తున్నా దీనికోసం. నీ వల్ల మొత్తం దొబ్బింది. చిల్ డూడ్, ఎందుకంత సీన్ చేస్తున్నావు? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్. ఐ జస్ట్ హావ్ అ బ్యాడ్ హ్యాంగ్ ఓవర్ నౌ, దట్స్ ఇట్. లైటా చిల్లా, ఒక ట్యూన్ కంపోజ్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? హలో, ఎంత చెత్త ట్యూన్ కంపోజ్ చేసావా తెలుసా నీకు? అవునవును. ఆ? నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ బ్యాండ్ ఉంది. ఆ. రిహర్సల్ కి ప్లేస్ లేదు. మా డాడీ ప్లేస్ ఇప్పించాను నీకు. పోన్లే అని నేను ఫేవర్స్ చేస్తే ఎవరికి కావాలి నీ బాడీ ఫేవర్? ఎలా యూజ్లెస్. ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే? రేయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు. నువ్వు ముయ్. నన్ను కూడా అదే అనరా. నేను కూడా అడగడం మానేస్తాను. బా నిజం చెప్తున్నామా? ఇంకెలా చెప్తే చదువుకుంటావురా? 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా? ఆడే ఆలోచించక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆడు సరస్వతి పుత్రుడు, నా అలాగే. చదువు ఏదోకైనా కష్టపడితే వస్తుంది. సంగీతం పుట్టుకతో రావాలి. ట్యూషన్ మాస్టర్ 3వ వచ్చి వెళ్ళారత్తయ్య. పోతే పొమ్మన ఎవడు వచ్చి నా మనోడిని ఉద్ధరించక్కర్లేదు. బోల్డ్ చదివించాగా దాన్ని. రోజంతా ఆ ఫోన్ చెవికి తగిలించుకుని తిరుగుతూ ఉంటది. ఏ లాభం? ఓయ్ ముసలి, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నచ్చే జాబ్ వస్తే నేనే పోతా. ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైన తప్పుద్ది. నీది నా ముఖమేనే సుప్పనాతి. ఎహే, ఇదిగో, పిల్లల్ని కనేసి పారేయడం కాదు, ఎలా పెంచాలో నేర్చుకో. లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు. నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కానీ పని చూసుకో బేబీ. నువ్వెందుకు వచ్చా ఇక్కడికి?
పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ. అయితే అవనే నా మనవడిని అంటే ఊరుకుంటానండి. డార్లింగ్, అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా, వదిలే. అవును గాని ఆ పాటల పోటీకి వెళ్ళేవి ఏమైంది? ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది. నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు. నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ. ఇదా ఈ 5,000 తీసుకెళ్ళి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా, కొనుక్కో. అమేజింగ్ కాదు, అమేజాన్. బ్యాక్ టచ్ అంటే తాత, నాన్నమ్మ అమేజింగ్. నాన్నమ్మ, రేపు మా బ్యాండ్ షో ఉంది. ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి. అమ్మకి తెలిస్తే మళ్ళీ అరుస్తుంది. నీకెందుకు, నేనున్నానుగా. లవ్ యూ క్రేజీ గ్రానీ. చూడరా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో. ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళ అమ్మ. ఈడు నా గుడ్డు 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 నాన్నమ్మ, ఏంటన్నమ్మా ఇది? బంగారం గుడ్డు. నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు. వాడికి 5,000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు. చెడగొడుతున్నావు కదూ. ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడ రమ్మంటుందని మనకెందుకురా సోకులు. ఆడంటే వయసులో ఉన్నాడు, అందగాడు, గొప్ప పాటగాడు నీ మనవడు కదా. నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడ్రా. మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడిందని ఈ పులుసుకి. ఆ అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ. కొంచెం కదా, చేపల పులుసులో అడ్డమైన మసాలాలు ఏదంటే ఏనేవే నువ్వు. చక్కగా అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు. ఏం పిల్లవు నువ్వు. ఇదిగా చింతపండు పులుసు అంటే అక్కడే ఉంది. ఓయ్, ముందే ముక్కలతో పాటు మగ్గెత్తేనే పులుసు రుచి ఉంటుంది. ఈ ఇదిలో కుక్క మెరిగిద్ది, ఇంట్లో అత్త వాగద్ది, దీని లెక్కేంటని ఈనవు కదా నువ్వు. ఇదిగా జరుగును, నేను చూసుకుంటా. పోట్లకి శుభ్రం లేదు, పాడు లేదు. ఏమండి అత్తయ్య గారు? ఒక్క నిమిషం. ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది. ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు. వద్దు 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 అంటుంది. నువ్వేం వెనకు వాడాల్సిందని చెప్పు. అర్థమైందా? ఏది ఏమంటున్నావు? బాగుంచేద్దరు కన్రాడ్. టిఫిన్ ఏం పెట్టామా? ఉప్మా అత్తయ్య. నీకిష్టమని వారానికి 4 రోజులు ఉప్మా అయినా. ఆ అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా. గ్రైండర్లో పడేస్తే అదే ఆడుద్దిగా. పిండేసి స్విచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల. మాధవి, వస్తాను. నాన్న ఇదిగో ఉప్మా అట. నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్లో తినే ఇడ్లీ బాగుంటుంది. ఏంటి మొహం ఏంటి అలా పీకిపోయింది? టాబ్లెట్లు వేసుకున్నావా? అది రోజంతా తినేది ఆ మందులు ఒకటేగా. సరే అమ్మా, వస్తాను. దుమ్ము చూడు ఎంత ఉందో. ఎందుకమ్మా నువ్వు అలాగా? కాలేజ్ కురాలి కన్నా నా కొడుకు బాగుండాలి. ఎందుకంటే వాడు ప్రపంచం. వెళ్ళరానా? వస్తాను మాధవి. ఎల్లవే, మొగుడు బయటకు వెళ్తున్నా గుమ్మ తాకెళ్ళు. అన్నీ చెప్పాలా? మైల్డ్ స్ట్రోక్. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి, ఎలా ఉంది? ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేనే ఉన్నానరా. ఏటమ్మా ఏటి కావాలి చెప్పు. ఏంటి? అత్తయ్య గారు ఇక్కడ వద్దు. బయట ఉండమంటుంది. అవునా? పండి అందరం బయటకు వెళ్తాం. పండి. నిన్ను బయట తప్పగా
ఈ చంటగాడు ఎక్కడ బేబీ వచ్చాడు? బేబీ వచ్చావా? మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి ఇటు చూడొచ్చా? ఆగు, నన్నే బయటకెళ్ళమన్నారు. ఆ? టెన్షన్తో హార్ట్ అటాక్ అంట. ఏటో నాకు అర్థం కాదు. టెన్షన్ ఏముందిరా దానికి? ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిన పెట్టుకుని మొగుడున్నాడా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారా? ఏదొచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవ్వచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా. ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవ్కేం చెప్పాలి? యు డూ వన్ థింగ్, మాధవ్ నాటికి దూరంగా పెట్టు. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? ఓయా మర్చిపోయాను. పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే? ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నువ్వే 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ్ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ ఓవర్ శేఖర్. నాని, అమ్మా డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారమ్మా. అయితే సర్లే, చంటి బాబైతే భోజనం తెప్పించా. పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ. ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి. అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే, పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది, తాగే. మాధవి దానికి ఏవి అవ్వదురా. నువ్వు లేనిపోని ఆలోచించుడు ఇదైపోక. కాదమ్మా, డాక్టరు మాధవని రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని. అంతే కదా. అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను. కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు, ఇప్పుడు నాకేమవదు. వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. దివ్య, నీ సొల్లు, నీ సోది, నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్. మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయబట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది. అర్థమైందా? ఏం మాట్లాడుతుంది అది? దానికి అసలు ఏం మాట్లాడుతుంది అది? సరే నేను వెళ్తా. లేదు, అందులో ఉప్మా ఉంది, తినే. చంటి అక్కడ ఉన్నాడు, క్యాంటీన్లో పని ఉంటే అదేదో. జాగ్రత్త నాన్న. అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. రైట్ సీను, మాధవ్ ఒంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగ తిరుగుడు ఎందుకతా? అసలు ఏమైంది?
పాపం బేబత్తిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి నా చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దానివి అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు, నా కోడ్లో, నా మనవడు అని ఆరాటి పడిపోయేదానివి. విజయత్తాల అల్లుడు సూరిబాబు హాస్పిటల్లో కంపౌండర్ కదా, ఆ పిల్లాడి చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకు అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లో ఉండరద్దా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకే? నా కొడుకు కోడల కోసం 4 రోజులు బయట ఉంటాను తప్పేటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2వ రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా? అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకదే దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మోహన్ దేవతైన దూరితే శుంఠి కరగదీసి నారికి మీద అంటించేస్తానే గుంటగారా. గోరోజనానికేం తక్కువ లేదు ముసల్దానికి, తండ్రి తరిమేసిన.